మళ్ళీ పీరియడ్ వచ్చాక ఫస్ట్ 2 డేస్ మనకి పెయిన్ అనేది అంటే ఫ్లోతో పాటు హెవీగా బ్లీడింగ్తో పాటు మనకి పెయిన్ అనేది సివియర్గా ఉంటుంది. సో బిఫోర్ 2 డేస్ పీరియడ్ స్టార్ట్ అవ్వడం కంటే ముందు లేదా పీరియడ్ స్టార్ట్ అయ్యాక ఆఫ్టర్ 2 డేస్ మనకి ఏదైతే ఈ డ్యూరేషన్ ఉంటుందో దీన్ని మనం సెకండరీ డిస్మెనోరియా అంటూ ఉంటాము. యూజువల్లీ మనకి సెకండరీ డిస్మెనోరియాలో ప్యాథలాజికల్ చేంజెస్ అనేటివి కనిపిస్తాయి. దాంతోపాటు మనకి ఏంటంటే యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేటివి కూడా ప్రొడ్యూస్ అయ్యి ఉంటాయండి. సో డిస్మెనోరియా ప్రైమరీ అండ్ సెకండరీ 2 టైప్స్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ డిస్మెనోరియా ప్రాబ్లం రావడానికి మనకి ఎలాంటి కాజెస్ అనేటివి ఉంటాయి అంటే కనుక మనకి యూజువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా హెరిడిటరీ జెనెటికల్ హిస్టరీ ఏదైనా ఉంటే కనుక దానివల్లే వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మన లైఫ్ స్టైల్ చేంజెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా రావడానికి ఛాన్స్ అనేది ఉండొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకునే ఆహార విధానం అంటే మనం తీసుకునే ఆహారం అనేది న్యూట్రిషనల్ కంటెంట్ ఆఫ్ ద ఫుడ్ సప్లై అనేది మనకి లేకపోతే కనుక మనకి విటమిన్ డెఫిషియన్సీస్ ఏవైనా ఉంటే కనుక దానివల్ల కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉండొచ్చండి. అండ్ మనకి ఇదే కాకుండా మేజర్గా మనకి మన బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ లైక్ మన బాడీ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అయినప్పుడు మనకి దానివల్ల కూడా అటాక్ అయ్యే ఛాన్స్ అనేది ఉండొచ్చండి. సో ఇలాంటి రీజన్స్ వల్ల ఇలాంటి కాజెస్ వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ డిస్మెనోరియా ప్రాబ్లం అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది.